మహేంద్రవరంలో మరో చారిత్రక ముందడుగు వేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్కు శాశ్వత పరిష్కారంగా బొమ్మూరు శివాలయం రోడ్లో 4 ఎకరాల భూమి కేటాయిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాలుగా మార్కెట్కి ఎదురైన స్థలం సమస్యకు తెరపడిందన్నారు. ఇది కేవలం స్థలం మార్పు కాదని ప్రజల శ్రేయస్సు కోసం తీసుకున్న కీలక నిర్ణయమని ఎమ్మెల్యే తెలిపారు. దశాబ్దాల నాటి ప్రజల కళ కూటమి ప్రభుత్వంలో నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. స్వామి మరియు శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించి జీవో రూపంలో ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. ప్రజా సమస్యలపైన స్పందిస్తూ అవగాహన చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే ఒక నాయకుడిగా మనకి గుర్తింపు ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి గౌరవం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా అదే చెప్పేవాడిని. నగరంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అవగాహన చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అవగాహన చేసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చూపించగలిగితేనే ఒక మంచి నాయకుడి కింద మనల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ నడిబొడ్డున ఉన్నదాన్ని మార్చాలన్న ఆలోచన, మార్చాలన్న కళని ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ మార్కెట్ని బొమ్మూరు శివాలయం రోడ్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించి జీవో రూపంలో ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. ప్రజా సమస్యలపైన స్పందిస్తూ